హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టైటిల్ చూసిను కదా, 800 రూపాయల డబ్బా మీ లక్షల రూపాయల ప్రాపర్టీని కాపాడుతుందని చెప్పేసి నేను అమెజాన్ ఇండియా నుంచి తెప్పించిన 800 రూపీస్. మస్తు ఇంట్రెస్టింగ్ ఐటమ్ వీడియో, అందుకే మజా వస్తుంది. ఫస్టే లైక్ కొట్టేయండి, ఎందుకంటే మీరు లైక్స్ రీచ్ అయిన తర్వాత మీకు ఏదో ఒకటి అరేంజ్ చేస్తా కాబట్టి 3000 లైక్లకి ఈ వీడియోకి కూడా ఒక ఐటమ్ ఇస్తా. లైక్ అయితే కొట్టేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. లైన్స్ తోటి ఉన్నది, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా ఇంట్రెస్టింగ్ ఐటమే, ఎందుకంటే చాలామందికి లగ్జరీ వాచెస్ అవి కలెక్ట్ చేయాలని అంటే హాబీ ఉంటుంది కదా, అంటే కొన్ని కాస్ట్లీ వాచెస్ అవి పెడతా ఉంటారు వాళ్ళు కలెక్ట్ చేసి. అట్లాంటప్పుడు వాటికి డబ్బాలు కావాలి కదా పెట్టడానికి. ఊరికే వాటి కంపెనీ ఇచ్చిన డబ్బాలో పెట్టడం తీయడం వల్ల ఆ డబ్బా కూడా మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఆ డబ్బాకి కూడా చాలా వాల్యూ ఉంటుంది. కొన్ని ఇయర్స్ తర్వాత మీరు అది వద్దనుకుంటే ఆ వాచ్కి, అంటే కొన్ని యాంటీక్ వింటేజ్ వాచెస్, ఇంకా కొన్ని యునిక్, ఇప్పుడు రోలెక్స్ వాచ్ ఉందనుకోండి, ఒమేగా వాచ్ ఉంది, అలాంటి వాచ్ మీరు కొనాలన్నా ఫస్ట్ స్టార్టింగ్ కొనేటప్పుడు దానికి బుకింగ్ చేయాల్సి వస్తుంది. 2 ఇయర్స్ 3 ఇయర్స్ అట్లా టైం పడుతుంది మీ వాచ్ మీ చేతికి వచ్చే వరకు. అడ్వాన్స్ పే చేసి బుక్ చేసి ఆగాలి అన్ని సంవత్సరాలు. అట్లాంటి వాచెస్ ఏంటంటే సెకండ్స్లో కూడా మీరు రీసేల్ చేసినప్పుడు చాలా డిమాండ్గా మంచి రేట్ వస్తుంది. ఆల్మోస్ట్ కొత్తదానంత విలువ వస్తుంది. ఒక్కోసారి కొత్తదానికంటే డబల్ కూడా రావచ్చు కొన్ని యాంటిక్, కొన్ని యునిక్ వాచెస్కి. అంటే లిమిటెడ్ ఎడిషన్ వాచెస్ ఉంటే మాత్రం 3 to 4 టైమ్స్ కూడా ఎక్కువ వస్తాయి కాస్ట్ ఒక్కోసారి. అట్లా దాని వాల్యూ అట్లా ఉంటుంది వాచెస్. అంటే అదొక అసెట్ లాగా కొంతమంది వాటిని కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది డ్రెస్సెస్కి తగ్గట్టు వాచెస్ వేసుకోవాలి చేతికి అని చెప్పేసి కొంతమంది గర్ల్స్ కలర్ స్ట్రాప్స్ తోటి, డిఫరెంట్ డైల్స్ తోటి, డిఫరెంట్ అకేషన్స్కి డిఫరెంట్, అట్లా కొంతమంది పిల్లలు బాయ్స్ కూడా బైక్స్ పైన సూట్ అవ్వడానికి స్పోర్ట్స్ వాచెస్, కొన్ని అంటే అకేషన్స్ కోసం కొన్ని ఫార్మల్ వాచెస్, ఫార్మల్ డ్రెస్సింగ్కి సూట్ అయ్యేలాగా వాచెస్ అట్లా కొంటూ ఉంటారు కదా. అవన్నీ ఎక్కడ పెడతారు? అందుకే ఒక ఆర్గనైజర్ కావాలని చెప్పేసి నేను కూడా ఫస్ట్ టైమే తీసుకున్నా. అంటే ఇదివరకు నేను కంపెనీలో వచ్చే దాంతోపాటు వచ్చే డబ్బా ఉంటుంది కదా, అందులోనే పెట్టేవాడిని. కానీ ఆ తీసి పెట్టి ఆ డబ్బాలు ఖరాబ్ అవుతాయి, దాన్ని అట్లనే నీట్గా న్యూగా ఉంచాలని చెప్పేసి ఆ డబ్బాలు పక్కన పెట్టేసి ఇందులో పెడదామని తెప్పించిన. ఈరోజు అన్బాక్సింగ్ చేసి డీటెయిల్గా చూద్దాము. ఇప్పుడు నా దగ్గర కొన్ని, ఇది నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ HD3 స్లైడ్ అని చెప్పేసి ఫస్ట్ స్మార్ట్ వాచ్ టచ్ స్క్రీన్ది. 2011లో తీసుకున్నది. ఇది 2011లోనే దీని కాస్ట్ 5.5 lakhs ఉండింది. మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్మార్ట్ వాచ్. ఇప్పటిదాకా కూడా నేను ఇండియాలో ఒక్కరి చేతికి కూడా చూడలేదు ఈ వాచ్. HD3 స్లైడ్ చాలా యునిక్ స్మార్ట్ వాచ్. వీడియో కూడా ఇండియాలో నాది ఒక్కడే ఉంది దీని వీడియో, మీరు కావాలంటే చూడండి. ఇప్పటికి 2011 అంటే ఆల్మోస్ట్ 13-14 ఇయర్స్ అవుతుంది. ఇప్పటికి పర్ఫెక్ట్లీ వర్కింగ్. ఇంకా సఫైర్ గ్లాస్ ఉండేసి, టైటానియం బాడీ ఉండేసి, బ్యూటిఫుల్ వాచ్ ఇది. యూనిక్. ఎవరు పెట్టినా ఇది ఏం వాచ్ అని అడుగుతారు. ఇట్లాంటి కొన్ని ఐటమ్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి. ఇంకా ఈ డబ్బా నాకు తక్కువ కాస్ట్ ఉన్నా కానీ అక్కడ రేటింగ్స్ అవి చూసాను అమెజాన్లో, బాగానే ఉంది రేటింగ్స్. అంటే అందరు బాగానే ఉందని రాశారు కాబట్టి ఒకసారి తెప్పిద్దాం, ఒకవేళ ఓకే అనిపిస్తే ఇంకా కూడా తెప్పించుకోవచ్చు అన్నట్టు ఫస్ట్ అయితే ఒకటి తీసుకొచ్చాను కదా. ఇది మీరు ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తాను చూడండి. దీంట్లో వాచెస్ నాయన్నీ పెట్టి మీకు చూపిస్తాను. ఇదే ఫ్రెండ్స్, నేను అమెజాన్ ఇండియా నుంచి తెప్పించిన వాచ్ ఆర్గనైజర్ బాక్స్ ఇది. నేను 12 వాచెస్ పెట్టేది తెప్పించిన. ఇందులో రకరకాల సైజులు, అంటే 4 వాచెస్, 6 వాచెస్, 8 వాచెస్, 10, 20 వాచెస్, వెరైటీ ఆఫ్ బ్రాండ్స్, ఇంకా వెరైటీ ఆఫ్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. నేను దీని లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. అంటే నేను కూడా ఇట్లాంటి ఆర్గనైజర్ బాక్స్ ఇదే ఫస్ట్ టైం యూస్ చేస్తున్నా. ఎందుకంటే ఇదివరకు కంపెనీతో ఏవైతే బాక్స్లు వస్తాయో వాచ్లు ఎంబడి అందులోనే పెట్టేది. ఈసారి ఇది చూద్దాం, ఒకటే దగ్గర అన్ని వాచెస్ ఉంటాయి కదా అన్నట్టు, సేఫ్గా ఉంటాయి అన్నట్టు తెప్పించాను. బాక్స్ చూడొచ్చు, బ్లాక్ కలర్లో మొత్తం రెగ్జిన్ తోటి చేసి, బాటంలో మాత్రం వెల్వెట్ ఏదో షీట్ అంటిచ్చేస్తుంది. ఓకే అని చెప్పొచ్చు, రీజనబుల్ కాస్టే. నాకు 864 రూపీస్కి దొరికింది. ఆ ప్రైస్కి దాని బిల్ట్ క్వాలిటీ, ఫినిషింగ్, అది లుక్స్ బాగానే ఉన్నాయి. ఇక్కడ ఇది క్లిప్ ఓపెన్ చేసి మీరు టాప్ కవర్ తీయొచ్చు, టాప్ లిడ్. లోపల కూడా గ్రే కలర్ ఉండేసి బాగుంది, డ్యువల్ టోన్. బయట బ్లాక్, లోపల గ్రే. ఇక్కడ లెడో బ్రాండింగ్, లెదర్ది స్టిచ్చింగ్ చేస్తుంది బ్రాండింగ్, అది చూడొచ్చు. ఇంకా ఇదంతా మొత్తం సాఫ్ట్ వెల్వెట్ లాంటి క్లాత్ మెటీరియల్ తోటి. ఇక్కడ ఒకటి పౌచ్ కూడా ఉంది. అంటే మీరు స్మార్ట్ వాచెస్ అట్లా పెడితే దాని ఛార్జింగ్ కేబుల్స్ అవన్నీ అందులో పెట్టొచ్చు. 12 చిన్న పిల్లోస్ చూస్తున్నారు కదా, దీనిపైన మీరు వాచెస్ పెట్టి ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క వాచ్ పెట్టొచ్చు. పిల్లోస్ క్వాలిటీ అది కూడా బాగానే ఉంది. చాలా అంటే స్పాంజీ ఉండేసి మంచి కుషన్, అది చాలా బాగుంది. దానిపైన ఫ్యాబ్రిక్ మెటీరియల్ కూడా బాగుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నా దగ్గర ఉన్న కొన్ని ఇంపార్టెంట్ డైలీ యూజ్ చేసే వాచెస్ అన్నీ దీంట్లో పెట్టేసి ఆర్గనైజ్ చేసి మీకు ఎలా కనపడుతుందో అంటే మొత్తం సెటప్ చేస్తాను. సెటప్ చేసేసిన తర్వాత నా ఇంపార్టెంట్ వాచ్, డైలీ వేర్ వాచెస్ ఉంటాయి కదా, అవి ఇందులో పెట్టి మీకు కంప్లీట్ డెమో ఇస్తాను.
ఫ్రెండ్స్ నేను డైలీ రెగ్యులర్‌గా వాడే వాచెస్ ఒక 12 తీసి సెలెక్ట్ చేసి ఇందులో సెట్ చేశాను. మీకిప్పుడు చూపిస్తాను ఓపెన్ చేసి. లుక్స్ చూడండి. నాకైతే ఓకేనే అనిపించింది. బాక్స్ క్వాలిటీ కానివ్వండి, అందులో పెట్టిన తర్వాత ఆర్గనైజ్ చేసి డీసెంట్ లుక్ ఉంది. ఈజీ టు యూజ్ లాగా ఉంది. డైలీ ఏది కావాలో అది తీసి అందులో పెట్టొచ్చు. ఇవి నేను రెగ్యులర్‌గా యూజ్ చేస్తుంటాను. కానీ నా దగ్గర వాచెస్ చాలా ఉన్నాయి కదా! అవసరం పడితే ఇంకొకటో రెండో డబ్బాలు ఎక్స్‌ట్రా తెప్పించుకుంటాను. ఇవి తెలుసు కదా! మొన్న రీసెంట్‌గా అన్బాక్స్ చేశాను. ఫాదర్స్ డే రోజు మా అబ్బాయి గిఫ్ట్ ఇచ్చిన సీకో 5 వాచ్, ఇంకా దాని పక్కన టైవాన్ నుంచి నేను తెచ్చిన, అంటే స్విస్ లాంగ్వేజ్‌లో టిస్సాట్, హుబ్లాట్, అవి ఎందుకు పెడతారో తెలియదు. దాన్ని పిలవడం మాత్రం టిస్సో, హుబ్లో అని పిలుస్తారట. ఇంకా HD3 స్లైడ్, ఇది నా ఫేవరెట్ స్మార్ట్ వాచ్. అది వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ స్మార్ట్ వాచ్ ఇన్ ద వరల్డ్ అది అని చెప్పొచ్చు. ఎందుకంటే అది యూనిక్. అది 2011 నుంచి నా దగ్గర ఉంది. ఇప్పటికి కూడా పర్ఫెక్ట్‌లీ వర్కింగ్. అది యాక్చువల్‌గా ఏంటంటే యూనిక్. అది చాలా హై క్వాలిటీ బిల్డ్ తోటి చాలా ప్రీమియం ప్రైస్ ఇది. యాక్చువల్‌గా ఇప్పుడు నా దగ్గర ఉన్న వాచెస్‌లో అన్నిట్లో ఎక్స్‌పెన్సివ్ వాచ్ ఇదే. సఫైర్ గ్లాస్ తోటి, టైటానియం బాడీ తోటి, దాని డిస్‌ప్లే అది కర్వ్డ్ డిస్‌ప్లే ఉండేసి, బ్యాటరీ స్టేటస్ లెవెల్ ఇండికేటర్స్, ఇంకా ఇప్పటికి కూడా చాలా యాక్యురేట్ ఉంటది అసలు. బ్యూటిఫుల్ వాచ్ ఇది. ఇది అంటే యూనిక్ వాచ్. ఇది ఎక్కడ మీకు ఇండియాలో ఎవ్వరి చేతికి నేను ఇంతవరకు చూడలేదు. టచ్ స్క్రీన్ తోటి వచ్చిన 2011లో ఒక సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు ఈ వాచ్ ఆ టైంలో. దాని ఫినిషింగ్ కానివ్వండి, అది 2011 అంటే ఆల్మోస్ట్ 13, 14 ఏండ్లు అవుతుంది. ఇంకా కూడా పర్ఫెక్ట్ ఉంది వాచ్. వాచ్‌లు అంటే ఇట్లుండాలి. ఇది వన్ ఆఫ్ ది ఫేవరెట్ వాచ్. ఇంకా మీరు ఇంకా వేరేవి కూడా అనలాగ్ వాచెస్ కూడా నేను రెగ్యులర్ వాడుతుంటాను. ఇంకా స్విస్ లాంగ్వేజ్‌లో హుబ్లోట్ అని అన్నారట. హుబ్లో అంటారు. అట్లా అంటే అంటే ఎవరైతే షాప్‌లో అమ్ముతున్నారో వాళ్ళే మొన్న నాకు టిస్సాట్ అన్నారు. కొంతమంది టిస్సో అంటున్నారు, కొంతమంది టిస్సాట్ అంటున్నారు. ఇదొకటి నా ఫేవరెట్ ఇది. ఫ్రంట్ కెమెరా తోటున్న స్మార్ట్, అంటే ఇది స్మార్ట్ ఫోనే అనుకోండి. ఎందుకంటే ఇందులో డైరెక్ట్ మీరు జీబ్లేస్‌ది సిమ్ కూడా ఏసేసి కాల్స్ కూడా డైరెక్ట్ చేసుకోవచ్చు. డిస్‌ప్లే క్వాలిటీ కానివ్వండి, కెమెరా క్వాలిటీ కూడా బావుంటుంది. నేను ఆల్రెడీ రివ్యూ చేశాను, నా ఛానల్ పైన ఉంది. ఇది ఆల్మోస్ట్ ఇది 2016 నుంచి నా దగ్గర ఉంది. బెంగుళూరు నుంచి తెప్పించిన 2016లో అమేజ్‌ఫిట్‌ది. ఇప్పటికి కూడా నా ఫేవరెట్. దాని క్వాలిటీ చూడండి. చాలా యూజ్ చేసిన నేను, అయినా బ్రాండ్ న్యూ ఉంటది. ఇదొకటి మా బ్రదర్ జపాన్ నుంచి తెచ్చిచ్చాడు. ఇది ఫ్యూచర్ ఫంక్ అని చెప్పేసి రోటరీ డయల్స్ ఉండేసి, ఇందులో బ్యాటరీ అయిపోయింది. LR44 బ్యాటరీ ఎయ్యాలి. నేను తెద్దామని మర్చిపోతున్నా. ఇది గార్మిన్ చాలా అక్యురేట్ ఉంటది. ఎక్స్‌పెన్సివ్ వాచ్ ఇది. స్పోర్ట్స్, ఫిట్‌నెస్ యాక్టివిటీస్, ఇంకా జీపీఎస్ అక్యురసీ అంటే ఇందులోనే ఉంటది. అది గార్మిన్ వెన్యూ అని చెప్పేసి చాలా ఎక్స్‌పెన్సివ్ ప్రీమియం కేటగిరీ స్మార్ట్ వాచ్. ఇది కూడా కోరోస్ వాచ్. ఇది చాలా కాస్ట్లీ. ఇది కూడా ఇది స్పోర్ట్స్ వాళ్ళకి స్పెషల్లీ స్పోర్ట్స్ కోసమే డిజైన్ చేసిన స్మార్ట్ వాచ్ ఇది. ట్రాన్స్ రిఫ్లెక్టివ్ డిస్‌ప్లే తోటి, అంటే ఈ డిస్‌ప్లేస్ మీరు బయటికి సన్‌లైట్‌లోకి వెళ్తే ఇంకా బ్రైట్ కనపడతాయి. ఇవి ఇంకా బ్యాటరీ లైఫ్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అంటే మీకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే నెల మొత్తం వస్తది. ఇదైతే తెలుసు కదా! మొన్న నేను సీకో 5 స్పోర్ట్స్ అన్బాక్సింగ్ చేశాను. మా అబ్బాయి ఇచ్చింది. ఇంకా టిస్సో వాచ్ అది. ఇంకా ఇది అమేజ్‌ఫిట్ నా ఫేవరెట్ వాచ్. యాక్చువల్‌గా ఇవి నా దగ్గర 2 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ నా చేతికి ఒకటి ఉంది కదా! ఇది నా ఫేవరెట్. ఇది నేను చాలా డైలీ యూజ్ చేస్తా ఇది. అంటే చిన్నగా ఏ పనున్నా గానీ ఫస్ట్ వాచ్ పెట్టాల్సి వస్తే అదే యూజ్ చేస్తా. ఎందుకంటే నాకు బ్యాటరీ అది 20, 25 డేస్ వస్తది. ఇది కూడా అమేజ్‌ఫిట్‌ది. ఇది 2015 నుంచి ఉంది నా దగ్గర. అంటే ఆల్మోస్ట్ 9 ఇయర్స్ అవుతుంది. ఇది కూడా బెంగుళూరు నుంచే తెప్పించిన. సైడ్‌కి చూడొచ్చు మీరు, కార్బన్ ఫైబర్ ఫినిషింగ్. దాని బాడీ కూడా మీకు చూపిస్తాను. ఇప్పటికి కూడా పర్ఫెక్ట్‌లీ వర్కింగ్. కానీ స్మార్ట్ ఫోన్ తోటి పేర్ చేసి లేదు. నేను మీకోసం జస్ట్ ఆన్ చేసిన. ఇదంతా కార్బన్ ఫైబర్ ఫినిష్ ఉండేసి, అప్పట్లో అమేజ్‌ఫిట్ వాచెస్ అయితే క్రేజీ క్వాలిటీ ఉండేవి. ఇది కూడా ట్రాన్స్ రిఫ్లెక్టివ్ డిస్‌ప్లే. అంటే మీకు ఎండలో బయట లైట్‌కెళ్ళినప్పుడు ఇంకా బ్రైట్ ఉంటది. బ్యాక్ లైటింగ్ ఉండి, అంటే డిమ్ బ్యాక్ లైటింగ్ ఉంటది. కానీ బ్యాటరీ లైఫ్ ఇలాంటి వాచెస్‌లో ఎక్కువ ఉంటాయి. ఇదేమో రెట్రో స్టైల్ అమేజ్‌ఫిట్ వాచ్ ఇది. అంటే క్యాసియో వాచ్ లాంటి వాచ్, కానీ ఇది స్మార్ట్ వాచ్. ఇది ఫోన్ తోటి మీరు యాప్ నుంచి కనెక్ట్ అయితే మొత్తం మీ హార్ట్ రేట్ కాడ నుంచి మొదలు పెడితే స్టెప్స్, ఎవ్రీథింగ్ మీ ఫిట్నెస్ రిలేటెడ్ యాక్టివిటీస్ని అన్నీ ట్రాక్ చేస్తుంది. మంచి వాచ్ అది. ఇంకోటి ఇది కూడా అమేజ్‌ఫిట్‌ది ఎల్‌సీడీ డిస్‌ప్లేది. ఇది కూడా నా ఫేవరెట్ వాచ్. ఇది అమేజ్‌ఫిట్ బిప్ అని ఫస్ట్‌లో వచ్చింది. ఇది ఎప్పటిదంటే ఇది 2017ది వాచ్. అప్పటి నుంచి ఇప్పటిదాకా నా దగ్గర పనిచేస్తుంది టచ్ డిస్‌ప్లే తోటి. ఇది కూడా మా మిసెస్ యూజ్ చేస్తుంది. ఆమెకు చాలా ఇష్టం ఈ వాచ్ అంటే. ఎందుకంటే సింపుల్, క్లీన్, డీసెంట్ లుక్స్ ఉంటాయి. ఇంకా ఇట్లాంటి నా దగ్గర చాలా ఎక్స్ట్రా ఉన్నాయి కదా వాచెస్. ఇవన్నిటికి ఇంకా మళ్ళీ ఇంకో డబ్బా ఒకటి తీసుకురావాలి. ఇదొకటి. ఇది బ్యాటరీ 10 ఇయర్స్ పైన వస్తుంది. ఇది క్యాసియోది వింటేజ్ లుక్ది. మా పాప వాచ్ ఇది. ఇప్పటికి కూడా ఎంత బ్రాండ్ న్యూ ఉంది చూడండి. ఆమెకి ఇది ఫేవరెట్ వాచ్. ఇది ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే ఇస్తుంది. ఇదైతే నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ బిఫోర్ అన్బాక్స్ చేశాను. బాటిల్ క్రౌన్ డిజైన్ సీకో 5 ఆటోమేటిక్ వాచ్ ఇది. ఇది కూడా నా ఫేవరెట్. ఇది రేర్ పీస్. ఇది మీకు పైసలు పెట్టినా దొరకదు. ఇప్పుడు ఎన్ని డబ్బులు ఇస్తా అన్నా
ఆ మోడల్ మీకు మార్కెట్లో దొరకదు, అంత రేర్ యూనిట్ అది. ఇంకా ఇదొకటి చాలా నా దగ్గర ఉన్న వాచెస్‌లో అన్నిట్లో పెద్ద గ్రాండ్ సైజ్ మాచో వాచ్ ఇది. సిమ్ ఏసి మీరు స్మార్ట్ ఫోనే అనుకోండి. కంప్లీట్ డైరెక్ట్ ఇందులోంచే డయల్ అది చేయొచ్చు. సైజ్ చూడండి ఎంత పెద్దగుంది. ఇది ఇందులో స్పీకర్ అవుట్‌పుట్ ఉంటదంటే ఇప్పుడు బ్యాటరీ అంటే ఛార్జ్ చేయలేదు నేను, డౌన్ ఉంది. అందులో సిమ్ ఏసి మీరు 4G సిమ్ ఏసుకోవచ్చు. ఇంకా ఇవైతే తెలుసు కదా మీకు, సామ్‌సంగ్ గ్యాలక్సీ వాచెస్ నా దగ్గర ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి. ఇంకా కూడా మా అబ్బాయి దగ్గర ఇంకా కొత్త మోడల్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ పర్ఫెక్ట్‌లీ వర్కింగ్. నేను ఇవి కూడా వాడుతా ఉంటాను. అంటే సామ్‌సంగ్ ఈవెంట్స్‌కెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళదే పెట్టుకొని వెళ్తాను నేనెప్పుడు. ఇదేమో ఆనర్‌ది చాలా ఫేవరెట్. ఇది మా మిసెస్‌కి ఫేవరెట్ ఇది. ఆమె ఫిట్‌నెస్ యాక్టివిటీస్ అంటే వాకింగ్ అది చేసేటప్పుడు ఇది ఆనర్‌ది ఇదే వాచ్ యూజ్ చేస్తది. ఇట్లా నా దగ్గర చాలా వాచెస్ ఉన్నాయి. ఇంకా కూడా ఉన్నాయి. నేను ఇంకా డబ్బాలు తెచ్చినాక అవన్నీ మీకు చూపిస్తాను తర్వాత. ఇవి కేబుల్స్ దాని ఇక్కడ పౌచ్‌లో మీరు అన్ని ఛార్జింగ్ కేబుల్స్ పెట్టుకోవచ్చు. ఇది ఇట్లా కనపడుతుంది మొత్తం సెటప్ చేసినాక. మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ లెడోది వాచ్ ఆర్గనైజర్ బాక్స్? ఇది 864 రూపీస్‌కి అమెజాన్ ఇండియాలో దొరికింది. నేను మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చేస్తా. నాకైతే ఓకేనే అనిపించింది. ఇంకా ఏంటంటే వాచ్‌లు దాని డబ్బాలో పెట్టే బదులు ప్రీమియం వాచెస్ ఈ బాక్సెస్ ఉంటాయి కదా, దానికి కూడా చాలా వాల్యూ ఉంటది. అది పడేయకూడదు ఎప్పుడు. ఎందుకంటే ఆ వాచెస్ ఎంత ఓల్డ్ అయితే అంత వింటేజ్ అయ్యి మీకు అంత అంటే తర్వాత రీసేల్ చేసినా అంత వాల్యూ వస్తది. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ మొన్న ఒక వాచ్ ఆయన దగ్గర రోలెక్స్ ఉండింది. అది ఎవరికో సెకండ్ హ్యాండ్‌లో తీసేసి కొత్తది తీసుకుందామని తీసేస్తే ఆయనకి 4.5 లాక్స్ వచ్చింది. ఆయన కొన్నప్పుడు అది అంతే 4K కొన్నాడట. ఇంకా 50,000 ఎక్కువొచ్చింది ఇప్పుడు రీసెంట్‌గా అమ్మితే. అట్లా రోలెక్స్, ఒమేగా ఇట్లాంటి హుబ్లో, టిస్సో ఇట్లాంటి వాచెస్‌కి చాలా ప్రైస్ వస్తది మీరు తర్వాత సేల్ చేస్తే. ఇది కూడా నా ఫేవరెటే ఇది అమెస్ఫిట్ టీరెక్స్ 2 అది. ఇంకా కొన్ని మీ బ్యాండ్లు అవి కూడా చాలా ఉన్నాయి నా దగ్గర. ఇవన్నీ ఇంకా డైలీ యూజ్ చేస్తుంటాం. ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఇది నా మొత్తం వాచ్ కలెక్షన్, ఇంకా అది వాచ్‌ది ఆర్గనైజర్ బాక్స్ మీరు చెప్పండి. కామెంట్ సెక్షన్‌లో రాయండి. చూసారు కదా ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ లెడో బ్రాండ్ది వాచ్ ఆర్గనైజర్ బాక్స్ది ఎలా అనిపించింది మీరు చెప్పండి. ఇంకా నా వాచెస్ అన్నీ సేఫ్గా ఇట్లా నీట్గా పెట్టుకోవచ్చు. ఓకేనే అనిపించింది, నాకు బాగానే ఉంది. అంటే ఇంకో బాక్స్ కూడా తెప్పించుకుంటాను, ఒకటి కాదు 2 తెప్పిస్తాను. ఎందుకంటే ఈ వీడియోకి 3000 లైక్లు వస్తే మీకు ఇస్తా అన్నాను కదా, 2 తెప్పించి 3000 లైక్స్ దాటిన తర్వాత సేమ్ ఇదే వాచ్ బాక్స్ నేను 12 వాచెస్ పెట్టేది మన సబ్స్క్రైబర్స్లో ఎవరికొకరికి ఇచ్చేస్తా. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కమెంట్ వేయండి. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచే సెలెక్ట్ చేసి ఇచ్చేస్తా. అయితే ఎలా అనిపించింది చెప్పండి. 864 రూపీస్కి అంటే రీజనబుల్ అనిపించింది. ఇందులో మనం చేసేది ఏముండదు, డైలీ ఇట్లా మనం కవర్ పెట్టేయాలి, ఏదైనా అవసరం ఉంటే తీసుకోవాలి అంతే. ఇంకా ఛార్జింగ్ కేబుల్స్కి కూడా పౌచ్ ఉంది. మీరు తొందరపడి లింక్ నేను ఇచ్చింది చూడండి, డైరెక్ట్ చూస్తే ఈ పౌచ్ ఉన్నది కనపడట్లేదు అమెజాన్లో, ఈ పౌచ్ లేనిది కనపడుతుంది. ఎందుకంటే స్మార్ట్ వాచెస్ తోటి మీకు కేబుల్ కంపల్సరీ వస్తుంది కాబట్టి కేబుల్స్ పెట్టడానికి ఈ ఆప్షన్ బాగుంది ఇక్కడ పైన. వితౌట్ ఈ ఆప్షన్ మీకు కేబుల్స్కి ఇబ్బంది అవుతుంది, లేకపోతే ఎక్కడ పెట్టాలో అర్థం కాదు. ఇంకోటి ఇది కంఫర్టబులే ఉంది, అన్ని సైజెస్. ఈవెన్ మా డాటర్ వాచ్ కూడా చిన్న సైజ్ది కదా, అది పెట్టినా కరెక్ట్ ఫిట్ అయింది. నా దగ్గర జంబో వాచెస్ ఉన్నాయి కదా పెద్దవి, నేను ఇందాక చూపించాను సిమ్ తోటి ఉన్నాయి, అలాంటి వాచ్ పెట్టినా సెట్ అవుతుంది. అన్ని సైజెస్కి పర్ఫెక్ట్ ఉంది. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇంకా లైక్ అయితే కొట్టేస్తున్నారు కదా, 3000 లైక్లు రీచ్ కావాలి. ఇంకా రేపు మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ ఆల్రెడీ చేస్తూనే ఉన్న వీడియోస్, మస్తు మజా వస్తుంది. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.